చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చేవేళ్ల బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరిహారం అందించారు. ఘటన జరిగి 2-3 రోజులు అవుతున్నా కూడా ఇంకా ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా ఆ యొక్క ఘటనే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ముగ్గురు అక్కా చెల్లెళ్ళు చనిపోయినటువంటి ఘటన అయితే 2 తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఒక్కరిని కూడా ఇంకా శోకింపజేస్తుంది. ఈ నేపథ్యంలో మృతి చెందినటువంటి ముగ్గురు కూతుళ్ళ కోల్పోయినటువంటి తండ్రి ఎల్లయ్య గౌడ్కు తాజాగా 21 లక్షల చెక్ను ఎమ్మెల్యే అందించారు. ప్రభుత్వం ప్రకటించిన మాదిరిగా ఇందులో ప్రాణాలు కోల్పోయినటువంటి వారందరూ కూడా 7 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. పోయిన ప్రాణాలను ఎలాగూ తిరిగి తీసుకురాలేం, కానీ వారికి ఎంతో కొంత ఆర్థిక భరోసానిచ్చి వారికి కొంత బలాన్ని చేకూర్చేటువంటి విధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎక్స్గ్రేషియాని స్థానిక ఎమ్మెల్యే అక్కడ అందించారు. ఈ సందర్భంగా అక్కడ తండ్రి తన ముగ్గురు కూతులు పంపిన జీతమా ఇది అంటూ కన్నీరు పెట్టుకున్నటువంటి ఘటన మరొకసారి అందరినీ కలిచివేస్తుంది. కన్నీరు మున్నీరుగా విలపించాడు ఆ తండ్రి. తన కూతురు బతికుంటే బాగుండేదని, తన రెండవ కూతురు ఉద్యోగం చేస్తే నెలకు 60,000 కూడా సంపాదించేదంటూ కూడా తీవ్రంగా రోధించాడు. తన ముగ్గురు కూతురు బ్రతికి ఉంటే అసలు నెల నెల నాకు ఎంత జీతం వచ్చేదో కూడా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. సో ప్రస్తుతం ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి అక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యే కళ్ళలో నుంచి కూడా నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి. ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు బిడ్డలని కోల్పోవడం అంటే ఆ బాధ ఏ రకంగా ఉంటుందో ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఇంట్లో పేరెంట్స్కి ఆ పెయిన్ తెలుస్తుంది ఖచ్చితంగా. అందుకే గత 2 రోజుల నుంచి కూడా ఈ యొక్క మిగతా 19 మంది మృతి చెందారు. మిగతా అన్ని కుటుంబాల కంటే కూడా ఈ యొక్క కుటుంబానికి సంబంధించిన వార్తనే ఎందుకు అంత గుండెను తొలిచివేస్తుందంటే, ముగ్గురు బిడ్డలని ఒకేసారి కన్నతల్లి కోల్పోవడం అంటే అది ఎవ్వరు ఏ గుండె కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అంత బాధ, ఆవేదన, ఆ యొక్క ఉపద్రవం, ఎంత రోదనలు ఉంటే కూడా లోపడినటువంటి గుండె ముక్కలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బాధ ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పేరెంట్స్ కూడా టచ్ అవుతుంది. వారికి కూడా తెలుస్తుంది ఆ పెయిన్ ఎంత తీవ్రంగా ఉంటుందో తెలుస్తుంది. అందుకనే ఈ యొక్క వార్త ఈ కుటుంబానికి సంబంధించి వారికి ధైర్యాన్ని అందించాలి. కొంతమేరకు ఈ యొక్క ఘటన తర్వాత కొంత ధైర్యంగా ఉండేందుకు దేవుడు కొంత ప్రసాదించాలి, దీవెనలు ప్రసాదించాలంటూ కూడా చాలామంది కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరొకసారి ఈ ఎక్స్గ్రేషియాను అందించడానికి వెంటనే ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కాబట్టి ఘటన జరిగిన తర్వాత మరలా ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకునేందుకు సమాయత్తమైంది. పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా దీనికి ఏం చేయాలో అవన్నీ చేసేస్తుంది. ఘటనకు సంబంధించి ఇంకా యాక్సిడెంట్లు కాకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దాంతోపాటుగా ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యతగా ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఆ కుటుంబంలో మిగతా పిల్లలు ఉన్నారు, ఇంకిద్దరు పిల్లలు ఉన్నారు. వారి బాగోగుల కోసమో లేకుంటే ఆ కుటుంబ ఆర్థిక అవసరాల కోసమో ఎంతో కొంత పోయిన ప్రాణాలైతే ఎట్టి పరిస్థితుల్లో ఎవరు తీసుకురాలేరు. ఆ యొక్క తల్లిదండ్రుల బాధను పూర్తిగా దిగమింగేటువంటి ప్రయత్నం కూడా ఎవరు చేయలేరు. కానీ ఎంతో కొంత బాసటగా ఉండేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. వారి యొక్క బాధను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడికి వచ్చిన స్థానికులు కూడా ఒక మనోధైర్యాన్ని అయితే ఇస్తున్నారు. ఆ తండ్రికి మిగతా 2 పిల్లలు ఉన్నారు, వారి కోసమైనా మీరు ధైర్యంగా ఉండాలి, ఆ పిల్లల్ని మంచిగా చూసుకోండి, ఆ పిల్లలకి మరింత భవిష్యత్తుని ఇవ్వండి అని చెప్పేసి ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 5 పిల్లలు మొత్తము ఆ తల్లిదండ్రులకి, అందులో 3 అక్కా చెల్లెళ్ళు ఒకే ఒక్క ప్రమాదంలో ఒకేసారి మరణించడం అనేది 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా తీవ్ర ఆవేదనకు గురి చేసినటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ చెక్కులను చూసి మరొకసారి తన భావోద్వేగాన్ని అక్కడ వెలుబుచ్చారు ఆ తండ్రి. నా బిడ్డ జీతం పంపించింది, ఎందుకంటే వారి రెండో పాప ఏదో కొద్ది రోజుల్లోనే ఒక మంచి జాబ్ కూడా వచ్చేదంటూ కూడా చెప్తున్నారు. నెలకు ఒక 60,000 మినిమం శాలరీతో ఒక ఉద్యోగంలో కూడా చేరేదంట. అతను బతికుంటే ఈ పాటికి ఇంకొక 6 నెలల్లో ఒక ఉద్యోగంలోకి చేరి ఉండేది. పెద్ద పాప ఎలాగూ MBA చేస్తుంది, అది అయిపోయిన తర్వాత కూడా ఏదో ఒక జాబ్, ఆల్రెడీ పార్ట్ టైం జాబ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత తను కూడా ఏదో ఒక జాబ్ చేసేది. చిన్న పాప చదువుకుంటుంది, ఆ చదువు అయిపోయిన తర్వాత తను కూడా ఏదో ఒక ఉద్యోగం చేసేటువంటి అవకాశం ఉంటుంది. 3 ఉద్యోగాలు చేసేటువంటి అవకాశం ఉండేటువంటి బిడ్డలు ఆ చెక్కులను చూసి అదే అనుకున్నాడు ఆ తండ్రి, నా బిడ్డలు జీతం పంపించారా నాకు అనేటువంటి ఒక ఆవేదనను మనసులో నుంచి వెళ్ళిపుచ్చుకుని అక్కడ కన్నీటి పర్యాంతమైనటువంటి దృశ్యం అయితే మరొకసారి అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా తీవ్ర భావోద్వేగానికి గురిచేసింది. ఆ యొక్క తండ్రిని ఎలా సముదాయించాలో కూడా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎన్ని రోజులైనా కూడా ఈ యొక్క బాధను వారిని దిగమింపజేసేలా చేయడం కష్టంగా మారినప్పటికీ కూడా ఎంతో కొంత మానసిక ధైర్యాన్ని, మానసికమైనటువంటి దృఢత్వాన్ని ఇచ్చేందుకు అక్కడ స్థానికులందరూ కూడా రోజు అదే చెప్తున్నారు. ఎల్ఐ దగ్గరికి వెళ్తున్నారు, ధైర్యంగా ఉండమంటున్నారు. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి వారికి ధైర్యాన్ని నింపే
తీర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 3 బిడ్డలు కాబట్టి ఎట్ ఏ టైం పోగొట్టుకుంది. మిగతా 2 బిడ్డలు ఉన్నారు, వారిలోనే ఆ 3ని కూడా చూసుకొని బ్రతకవలసిన పరిస్థితి ఉంది. వారినే ఇక సర్వస్వమాని బ్రతకాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో వారికి చాలా బాధ ఉంటుంది, అది వర్ణించలేనటువంటి విధంగా ఉంటుంది. బట్ వారికి మానసిక ధైర్యాన్ని, శక్తిని ప్రసాదించాలని కూడా దేవుణ్ణి కోరుకుంటున్నారు. తాజాగా ఎమ్మెల్యే చెక్కులు ఇవ్వడానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఏర్పడినటువంటి దృశ్యాలు మరొకసారి కన్నీరు పెట్టిస్తున్నాయి. ఇప్పుడు ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ధైర్యంగా ఉంటేనే వాళ్ళు ధైర్యంగా ఉంటారు. ఉన్నోళ్ళనే గట్టిగా ఉండాలి. మనం ఏం చేస్తే వాళ్ళని తీసుకురాలి. పోయిన